నమస్తే నాగేశ్వర్ గారు. నిన్న అంటే ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగిన తీరు చూస్తూ ఉంటే నిన్న ప్రధాని మోదీ చాలా అగ్రెసివ్గా ప్రతిపక్షాలను కౌంటర్ చేశారు సార్. ఎస్పెషల్లీ రాహుల్ టార్గెట్గానే అనేక విమర్శలు చేశారు. దానిలో రాహుల్ గాంధీని ఒక పిల్లవాడితో పోల్స్తూ ఆయనవి పిల్ల చేష్టలు, దయచేసి రాహుల్ గాంధీలా ఎవరూ కూడా ప్రవర్తించకండి అంటూ ఎన్డీఏ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. సో ప్రధాని హోదాలో ప్రధాన ప్రతిపక్ష నేతని ఈ రకంగా కమెంట్ చేయడం అండ్ లోక్సభలో నిన్న జరిగిన ఈ సమావేశాల తీరు మీద మీ కమెంట్ ఏంటి? అంత వేగ్గా జనరల్గా క్వశ్చన్ ఆన్సర్ చేయలేదండి. ఆన్సర్ ఏంటి అంటే అక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ రాహుల్ గాంధీ ఓవరాల్గా 2 రోజుల పార్లమెంట్ సమావేశాల తీరు పైన వ్యాఖ్యానించమంటే నేనేం వ్యాఖ్యానించగలను? ఆ పార్లమెంట్లో కొన్ని గంటల పాటు జరుగుతుంది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా చేసిన తొలి ప్రసంగంలో ప్రభుత్వం పైన తీవ్రమైన అటాక్ చేశారు. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిల్ల చేష్టలో అన్నాడు. సో ఆ స్పీచ్ నిజంగానే పిల్ల చేష్టలాగా ఉందా? మరి ఆ స్పీచ్లో ఉన్న కంటెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి రెస్పాన్స్, ఈ రెండింటిని మనం పోల్చి చూసినప్పుడు ఆ ఫండమెంటల్ విమర్శ అంటే ఏదైతే రాహుల్ గాంధీని గతంలో పప్పు అన్నారు, ఇప్పుడు పిల్ల చేష్టలో అంటున్నారు. సో ఇది నిజంగానే పిల్ల చేష్టలా అనేది ఫండమెంటల్ క్వశ్చన్, ఎందుకంటే ఆరోపణది కదా. సో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పిల్ల చేష్టలో అన్నాడు, కానీ మొన్న మాట్లాడుతూ నాకు రాజ్యాంగం నేర్పింది ఏంటంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చాలా గంభీరంగా సీరియస్గా తీసుకోవాలి అని నాకు రాజ్యాంగం నేర్పింది అన్నాడు. నెక్స్ట్ డే 24 గంటలు గడవక ముందే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిల్ల చేష్టలు అన్నాడు. సో మోడీ ఒకరోజు చెప్పిన దానికి రెండో రోజు చెప్పిన దానికి ఇంత తేడా ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి? మొన్ననేమో నాకు రాజ్యాంగం నేర్పింది ప్రతిపక్ష నేతను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సీరియస్గా తీసుకోవాలని, వెంటనే నెక్స్ట్ వితిన్ 24 అవర్స్ ఆయన మాట్లాడేది పిల్ల చేష్టలు, ఆయనలాగా బిహేవ్ చేయకండి అని ఎన్డీఏ ఎంపీలకు చెప్పడం సీరియస్గా తీసుకున్నట్టు అవుతుందా? సో అక్కడ అంటే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడిన అంశాలపైన ఏంటి అది మీ అభిప్రాయం, అవునా కాదా కౌంటర్ చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఒక నాయకుడిని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని పిల్ల చేష్టలోని ప్రైమ్ మినిస్టర్ అన్నా తప్పే, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్నా తప్పే. సో ఒకవేళ పిల్ల చేష్టలో అంటే అది ఏ రకంగా పిల్ల చేష్టలో కూడా వివరణ ఇవ్వాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిందులో ఏది పిల్ల చేష్ట అనేది కూడా క్లారిటీగా చెప్పాలి కదా. ఆయన మాట్లాడింది మొదటిది హిందూయిజం వర్సెస్ హిందుత్వ. సో దాన్ని కంప్లీట్గా డిస్టార్ట్ చేశారు. అంటే హిందువుల్ని అవమానించారు, సో హిందువుల్ని హింసావాదులుగా చూపెట్టారు అని భారతీయ జనతా పార్టీ దాన్ని ట్విస్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు. అసలు ఈ 10 ఏళ్లలో బహుశా నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ ఒక డిబేట్లో ఇంటర్వ్యూ అయి రెస్పాండ్ అయిన సందర్భం ఇదే అనుకుంటాను. 2 సార్లు రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ఆ రెస్పాండ్ కూడా కంప్లీట్ డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మీరు నిన్న మన తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది, ఎక్కడన్నా హిందువులను అవమానించారని వచ్చింది ఆ పత్రికల్లో. బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు హిందువులుగా చెప్పుకుంటారు, కానీ వారు రోజు అసత్యాలు, హింస, దేశము ప్రబోధిస్తారు అని రాహుల్ గాంధీ చేసిన విమర్శ. దీన్ని మొత్తం హిందూ సమాజాన్ని మీరు అవమానిస్తారా అంటూ వెంటనే మోడీ లేసి వ్యాఖ్యానించారు. దాంతో హోంమంత్రి ఇతరులకు కూడా అదే మాట అందుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశమంతా చూస్తున్న సమయంలో పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగాన్ని అంత వక్రీకరిస్తే మరి ఆ వక్రీకరణ ఏమనాలి? మాట్లాడిన వ్యక్తిది పిల్ల చేష్టలవుతుందా? వక్రీకరణ చేసిన ప్రధానమంత్రిని గౌరవించాలి కనుక ఏమి అనలేకపోతున్నాం. సో ఇంత ఓపెన్ వక్రీకరణ కదా. ఎక్కడ మనకు ఆ స్పీచ్లో క్లియర్గా కనబడుతుంది. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది, నా ఛానల్లో కూడా వీడియో ఉంటుంది చూడండి. అందులో క్లియర్గా ఏమన్నాడు, దోస్ హూ క్లెయిమ్ టు బి హిందూస్, అంటే ఎవరైతే హిందువులుగా చెప్పుకుంటారో అంటూ బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్న క్రమంలో అన్నాడు. దాన్ని తెలివిగా ఆ 11 సెకండ్ల బిట్ను కట్ చేశారు. అంటే ఎవరైతే హిందువులుగా చెప్పుకుంటారో అని వరకే మొదలుపెట్టారు.
కానీ దానికన్నా ముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి గురించి మాట్లాడుతూ ఆ కంటిన్యూషన్లో ఉన్నాడు. సో దాన్ని విడిగా 11 సెకండ్ల వీడియో కట్ చేసి నిర్మలా సీతారామన్ దాన్ని పోస్ట్ చేసి నరేంద్ర మోడీ హిందూ సమాజాన్ని అవమానించారు అని, ఇది చాలా ఏళ్ళుగా చేస్తున్న ఎత్తుగడ. ఎవరు ఏం మాట్లాడినా దాన్ని హిందూ వ్యతిరేకము అని ప్రొజెక్ట్ చేయడం. కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్లోనే చెప్పాడు, ఈ ఎత్తుగడ ఆఖరికి పార్లమెంట్ అయోధ్యలో కూడా ఫెయిల్ అయింది అని. అయోధ్యలోనే ఓడిపోయింది బీజేపీ. సో ప్రతిదాందరినీ హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించేటువంటి ఒక ఎత్తుగడ కరెక్ట్ కాదు. అందువల్ల ఏ మతము హింసను బోధించదు, ఏ మతము అసత్యాన్ని బోధించదు. అందువల్ల నిరంతరం విద్వేషము, హింస, అసత్యాల ఆధారంగా రాజకీయాలు చేయకూడదు అన్నది రాహుల్ గాంధీ చెప్పిన మాట. ఇందులో నాకైతే ఈ పిల్ల చేస్తే ఏం కనబడ్డది అంటే, రోజు అసత్యాలు, హింస, వీటి మీద రాజకీయం చేయడం పిల్ల చేస్తే మంచిదా మరి? సో అన్నదేంటి, సో హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అని. సో ఆర్ఎస్ఎస్ బీజేపీయే హిందువులకు మొత్తం యాజమాన్యం కాదు, హిందువులంటే వారు మాత్రమే కాదు అనేది రాహుల్ గాంధీ చేసిన విమర్శ. దానికి కౌంటర్ చేయొచ్చు. నిజంగానే మరి హిందూయిజంలో ఎక్కడుంది హింస? హిందూయిజంలో అసత్యం ఉందా? లేదు కదా. మరి హిందుత్వంలో కూడా లేదు అని చెప్పచ్చు, తప్పలేదు. మేము హింసను వ్యతిరేకిస్తాం, మేము హిందూయిజం యొక్క హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అని అనొచ్చు, అభ్యంతరం లేదు. కానీ అది పిల్ల చేస్తే ఎట్లవుతుంది? హిందూయిజం, హిందుత్వాల మధ్య ఒక తేడాను చూపుతూ హిందూయిజం అనేది అసత్యాలు, విద్వేషము, హింసను ప్రబోధించదు అని అంటే, నువ్వు హిందువుల్ని హింసావాదులుగా చిత్రీకరించాలని వక్రీకరిస్తే అది ఎలా అవుతుంది? తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంటి? అగ్నివీర్. ఈ అగ్నివీర్ స్కీమ్ పైన రాహుల్ గాంధీ మాట్లాడింది పిల్ల చేస్తలైతే, నితీష్ కుమార్ మాట్లాడింది కూడా పిల్ల చేస్తలేదు. ఎందుకంటే నితీష్ కుమార్ కూడా అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలి అని వ్యాఖ్యానించాడు. సో అగ్నివీర్ పథకం పైన రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశాడు. కోర్స్ అగ్నివీర్ చనిపోతే వారి కంపెన్సేషన్ రాదు అని రాహుల్ గాంధీ అన్నాడు. లేదు, ₹1,00,00,000 కంపెన్సేషన్ ఉంటుంది, వాళ్ళని కూడా షహీద్ అమరవీరులుగానే గుర్తిస్తామని రాజ్నాథ్ సింగ్ అన్నాడు. సో దానిపైన ఒకవేళ ఫ్యాక్చువల్ ఎర్రర్ ఉంటే ఫ్యాక్చువల్ ఎర్రర్ అవుతుంది. దానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఆ సంబంధిత జీవో ఏదైనా ఉంటే, అగ్నివీర్ కూడా యుద్ధ భూమిలో చనిపోతే ₹1,00,00,000 కంపెన్సేషన్ ఉండేలా ఉన్న జీవోను పార్లమెంటు ముందట పార్లమెంట్లో ప్లేస్ చేస్తే అయిపోతుంది. సో రాహుల్ గాంధీ చెప్పిన తప్పని భారతదేశం అర్థం చేసుకుంటుంది. కానీ రాజ్నాథ్ సింగ్ నేను మాట్లాడుతున్నా కదా అంటే సరిపోదు కదా. ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ఏం జరిగింది? ఇప్పటివరకు రాలేదు కదా. అందువల్ల రక్షణ మంత్రి అన్నాడు కదా, రక్షణ మంత్రి అనడమే జీవో అయిపోదు కదా. దానిపైన జీవో ఉంటే పార్లమెంట్లో పెడితే రాహుల్ గాంధీ చెప్పింది తప్పని మనం కూడా అంటాం కదా. సో అందువల్ల అగ్నివీర్ పథకం అనేది మా విధానం కాదు, మేము వ్యతిరేకిస్తామన్నారు. సో అగ్నివీర్ పథకాన్ని వ్యతిరేకించడం పిల్ల చేస్తే అయితే, అగ్నివీర్ పథకాన్ని నితీష్ కుమార్ కూడా వ్యతిరేకిస్తున్నాడు. మరి నితీష్ కుమార్ కూడా పిల్ల చేస్తారా? సో అందువల్ల ఇక మూడోది ఏమడిగాడు, ఫామ్ లాస్, వ్యవసాయ చట్టాలపైన ఇది రైతులకు వ్యతిరేకము. అగ్రికల్చరల్ మార్కెట్, లక్షల కోట్ల వ్యవసాయ వ్యాపార ఉత్పత్తుల వ్యాపారాన్ని అదానీ, అంబానీ లాంటి వారికి అప్పజెప్పడము అన్నాడు. సో ఫామ్ లాస్ పైన విమర్శ చేయడం పిల్ల చేస్తే ఎట్లవుతుంది? ఇది వెరీ సీరియస్ సబ్జెక్ట్ కదా ఫామ్ లాస్. అలాగే మీకు నీట్ పరీక్షలు పేపర్ లీక్ల గురించి ప్రస్తావించారు. పేపర్ లీక్ల గురించి ప్రస్తావించడం పిల్ల చేస్తే అవుతుందా? పేపర్ లీక్ల గురించి మాట్లాడకపోవడం పిల్ల చేస్తే అవుతుందా? మాట్లాడితే పిల్ల చేస్తే అవుతుందా? 24 లక్షల బిడ్డల వారి తల్లిదండ్రుల ఆవేదన, ప్రధానమంత్రి నీట్ పైన అసలు ఏమీ మాట్లాడు, నిన్న రియాక్ట్ అయినట్టున్నాడు. సో దానిపైన ఏముందో ఎవరికి తెలియదు. నీట్ ఎగ్జామ్ రద్దు అవుతుందో లేదో తెలియదు. ఒక్క నీటే కాదు, యూజీసీ నెట్ ఇలాగే లీక్ అయింది. నీట్ పీజీ ఎగ్జామ్, ఆఖరికి పీజీ ఎగ్జామ్ కూడా వాయిదా పడ్డది. ఇంత సీరియస్ సబ్జెక్ట్ కదా ఇది పిల్ల చేస్తే ఎట్లవుతుంది? సో అంత సీరియస్ సబ్జెక్ట్ను పార్లమెంట్లో రైజ్ చేస్తే అది పిల్ల చేస్తలైతే పేపర్ లీక్ల గురించి మాట్లాడకూడదని ప్రైమ్ మినిస్టర్ చెప్పదలుచుకున్నాడా? మీరు పేపర్ లీక్ల గురించి మాట్లాడకండి అని. సో మరి అది పేపర్ లీక్ల గురించి మాట్లాడితే పిల్లల సమస్య కనుక దాని మీద మాట్లాడితే పిల్ల చేస్తలవుతుందా? తర్వాత డిమానిటైజేషన్, జిఎస్టీ, అది ఎకానమీలో ఇన్ఫార్మల్ సెక్టార్ని ఎలా దెబ్బతీసింది, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎలా దెబ్బతీసింది, అన్ఎంప్లాయ్మెంట్ను ఎలా దెబ్బతీసిందని మాట్లాడారు. నాకైతే ఏం అర్థం కాలే అందులో పిల్ల చేస్తే ఉన్నది.
డిమానిటైజేషన్ ఎకనామిక్ ఇంపాక్ట్ పైన చాలామంది మాట్లాడారు. ఓకే, అది కాదు, అది తప్పైతే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. డిమానిటైజేషన్ తర్వాత మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎన్ని పెరిగాయి, డిమానిటైజేషన్ తర్వాత ఇన్ఫార్మల్ సెక్టార్ ఎంత పెరిగింది, డిమానిటైజేషన్ తర్వాత ఎకనామిక్ గ్రోత్ రేటు బిఫోర్ డిమానిటైజేషన్ ఎవరేజ్ ఎంత ఉంది, ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఎవరేజ్ ఎంత ఉంది, డిమానిటైజేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది, అదంతా పక్క పెట్టండి. పెద్ద నోట్ల రద్దు వల్ల దొరికిన నల్లధనం ఎంత అది చెప్పమన్నాడు ప్రైమ్ మినిస్టర్ను పార్లమెంట్లో. ఒకటే మాట, ఇంకో ఈ 10 కోట్లు నోట్ల రద్దు వల్ల దొరికింది అని. ఇంతవరకు ఒక్క రూపాయి దొరకలేదు. సో 99% డబ్బు వచ్చి బ్యాంకులో పడ్డది. బ్లాక్ మనీ వైట్గా మారింది కదా మన కళ్ళ ముందు. సో బ్లాక్ మనీ అన్నా లేదని చెప్పాలి, ఉంటే ఎవరిదో పట్టుకున్నారో చెప్పాలి. సో అందువల్ల నిజంగానే రాహుల్ గాంధీ నోట్ల రద్దు పైన మాట్లాడింది పిల్ల చేష్టలైతే, భారత ప్రధానమంత్రి పార్లమెంట్ ముందుకొచ్చి ఇంకో నోట్ల రద్దు వల్ల మేము 3 లక్షల కోట్ల రూపాయల డబ్బు బ్యాంక్కే రాదని అనుకున్నాం, ఇంకో వచ్చి రాలేదు అని చెప్పమనండి. ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్పాడు కదా, 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ రాదు బ్యాంకులకు అన్నారు. మరి మొత్తం ఎలా వచ్చింది, ఎవరిని పట్టుకున్నారు బ్లాక్ మనీ? ఇంకో 1 2 3 4 5 నేమ్స్ చెప్పమనండి. సో డిమానిటైజేషను 3 లక్షల కోట్ల నల్లధనం దొరుకుతుందని చెప్పి 3 కోట్ల నల్లధనం కూడా దొరకకపోతే దాన్ని ప్రశ్నిస్తే అది పిల్ల చేష్టలు ఎలా అవుతుందో నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల డిమానిటైజేషన్ గురించి ప్రస్తావించారు. మణిపూర్కు ఎందుకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అని అడిగాడు. ఇది పిల్ల చేష్టలు అవుతుందా? మణిపూర్ భారతదేశంలో భాగం కాదా మీకు? అక్కడ జాతుల మధ్య మారణహోమం జరిగితే మణిపూర్కు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చని. ఒక భారత క్రికెట్ టీం ఓడిపోతే వెంటనే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి గ్రౌండ్లోకి కూడా వెళ్ళి క్రికెటర్లను కలిసి విశ్వాసాన్ని కల్పిస్తారే. అంటే ఒక భారత క్రికెట్ టీం ఓడిపోతే వారికి ఉపశమనాన్ని ఇచ్చి వారికి ఓదార్చగలిగేటువంటి ఒక కంపాషనేట్ ప్రైమ్ మినిస్టర్ వేల మంది ఉచకోతకు గురైనటువంటి లక్షల మంది నిరాశ్రయులైనటువంటి మణిపూర్కు వెళ్ళి ప్రజలకు ఎందుకు ఉపశమనం కల్పించాడు? ఇది కదా అడుగుతున్నది. ఇలా పిల్ల చేస్తే ఏమున్నది? క్రికెట్ టీం కన్నా ఇచ్చిన గౌరవం కూడా మణిపూర్కి ఇవ్వరా? సో మా క్రికెట్ టీం ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం ఫెయిల్ అయితే మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళ ధైర్యం చెప్పలేదా? మనం గర్వపడలేదా? ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉండాలయ్యా, చూడు సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక పెద్ద వైఫల్యం తర్వాత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ విజయానికి కారణమయ్యారని అప్రిషియేట్ చేశాం కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఏమడుగుతున్నారు రాహుల్ గాంధీ? అయ్యా మీరు మణిపూర్ వెళ్ళి మణిపూర్ ప్రజలకు విశ్వాసం కల్పించండి. మీరు వెళ్ళరు అని చాలాసార్లు నుంచి అడుగుతున్నారు. దానికి పరిష్కారం ఏంది? వెళ్ళడమే కదా. వెళ్ళకపోవడం పిల్ల చేష్టలు అవుతుందా? వెళ్ళలేదు అని అడగడం పిల్ల చేష్టలు అవుతుందా? దేశ ప్రధానమంత్రి మణిపూర్కి వెళ్ళకపోవడం న్యాయమా? మీరు ఇంత జరుగుతున్నా కదా. ఒక క్రికెట్ టీము క్రికెట్ మ్యాచ్లో ఓడిపోతే రియాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. పరీక్షలు రాసే పిల్లలకు మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఏ క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయాలి, ఎలా ధైర్యంగా ఉండాలి అని చెప్పే ప్రైమ్ మినిస్టర్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యి ఇంత ఘోరంగా లక్షలాది బిడ్డల భవిష్యత్తు రోడ్డు మీదకి వస్తే దాన్ని పార్లమెంట్లో అడిగితే పిల్ల చేస్తే ఎట్లవుతుంది నాకు చెప్పండి. పరీక్షపై చర్చ మరి పిల్ల చేస్తే అనగలమా? సో పరీక్షపై చర్చ కార్యక్రమమో తప్పు కాదు, కానీ పార్లమెంట్లో పరీక్షలపై చర్చ పెడితే పిల్ల చేస్తే అవుతుందా? సో అందువల్ల ఇప్పుడు నేను రాహుల్ గాంధీ ఉపన్యాసం మొత్తం మీకు సంసద్ టీవీలో ఉంది. నేనేమి కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు, కానీ ఆ స్పీచ్ మొత్తం చూశాను కనుక నేను అందులో ఉన్న అంశాలు ఇవన్నీ. ఇందులో ధరల పెరుగుదల గురించి మాట్లాడాను. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, దీనివల్ల పేద మహిళలు భయపడుతున్నారు అన్నారు. పెరిగింది నిజమే కదా. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ 2014లో 2024లో 1200 అయింది. 3 రెట్లు పెరిగింది. పెరగలేదా? సో పెరగడం అనేది తప్ప, ఇది ఎందుకు పెరిగిందని అడగడం పిల్ల చేస్తే అవుతుందా? అయ్యా గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు 1200 రూపాయలు అయ్యే వరకు ఇవాళ రూరల్ ఇన్ఫ్లేషన్, గ్రామీణ ద్రవ్యోల్బణం పెరిగింది, ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ దెబ్బతింటోంది, ప్రజలు తమ సేవింగ్స్ను తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఇదందరూ మాట్లాడుతుంటే గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు 2014 ఉంటే 2024లో 1200 అయింది అని అడగడం పిల్ల చేస్తే ఎట్లవుతుంది? ఈ కోట్లాది మంది గృహిణుల తరఫున కదా ప్రశ్న అడగడం. పార్లమెంట్లో అడగకపోతే ఇంకెక్కడ అడుగుతారు? అయ్యా మనం గ్యాస్ సిలిండర్ 3 రేట్లు ఎందుకు పెరిగింది, మా అన్యాయం కదా, మాకు భారం అవుతుంది అని అడగడం పిల్ల చేస్తే అవుతుందా? అది పిల్ల చేస్తే అవుతుంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మేము ఫ్రీగా 3 సిలిండర్లు ఇస్తామని ఎందుకు ప్రామిస్ చేశారు?
సిలిండర్ల ధరలు పెరిగితే కదా ప్రామిస్ చేసింది. అది పిల్ల చేస్తాను వదిలేలే కదా, మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు సూపర్ 6లో కదా. సో అందువల్ల రాహుల్ గాంధీ ఉపన్యాసంలో రైజ్ చేసిన అంశాలు ఇప్పుడు నేను చెప్పాను ఇవే. సో ఇవి ఏవి పిల్ల చేస్తలో నాకైతే అర్థం కాలేదు. మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ కనుక అది ఇంకో పలాంది పిల్ల చేస్తా, సో పలాంది మాట్లాడడం అనేది చైల్డిష్, ఇది మీరు మాట్లాడకండి అని అంటే మణిపూర్కు వెళ్ళడం చైల్డిష్, లేదు జిఎస్టీ డిమానిటైజేషన్ వల్ల మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ దెబ్బతినడం చైల్డిష్, డిమానిటైజేషన్ వల్ల నల్లధనం ఒక్క పైసా దొరకలేదని అడగడం చైల్డిష్, నీట్ నెట్ పరీక్షలు ఎందుకు రద్దాయని అడగడం చైల్డిష్, మీరు అగ్నివీర్ పథకం ద్వారా సైన్యంలో ఒక డివిజన్ తీసుకొస్తున్నారు అని అడగడం చైల్డిష్, వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయ మార్కెట్ వ్యాపారం అంతా కొద్దిమంది గుత్తసంస్థల చేతుల్లో పడుతుందనడం సీరియస్ అయితే అన్నది చైల్డిష్ అయితే మరి ఏది సీరియస్ నాకు అర్థం కాదు. సో అలా అవన్నీ చైల్డిష్ అయితే అసలు ఆ చైల్డిష్గా ఉండడమే మంచిదేమో. ఆ పిల్ల చేష్టల వల్లనే దేశ ప్రజలకు మేలు జరుగుతుందేమో కదా. రైట్ సార్, నిన్న లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధ పురుషుడు అయిపోయాడా, విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతల్ని మోదీ కలుపుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. అండ్ 2 ఊతకర్రల సాయంతో సభలోకి ప్రధాని వస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ప్రచారంతో స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశారు. ఫలితాల రోజు మదుపరులు 31 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతే టీడీపీ అగ్రనేత భార్య కంపెనీ మాత్రం 521 కోట్లు లాభపడింది అని చెప్పి. ఇది ఎలా సాధ్యమైందో విచారించే దమ్ము మోదీ ప్రభుత్వానికి ఉందా, విచారించాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ కంపెనీ షేర్ల పెరిగిన మాట నిజం. సో అది దాంట్లో కుంభకోణమే ఉంది. జనం షేర్లు కొన్నారు, పెరిగింది కదా. నిజంగానే ఏదన్నా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి లేదు ఏదైనా కావాలని స్టాక్ బ్రోకర్లు మ్యానిపులేట్ చేసి హెరిటేజ్ షేర్లు పెరిగితే దాన్ని కుంభకోణం అంటాం. సాధారణంగా షేర్ మార్కెట్లో ఉండేదే స్పెక్యులేషన్. షేర్ మార్కెట్ ఈజ్ డ్రివెన్ బై సెంటిమెంట్. సో పెరిగిన మాట నిజం, ఎందుకంటే అన్ని పత్రికల్లో వచ్చింది, మీరు గూగుల్లో కొడితే దొరికిపోతుంది హెరిటేజ్. నేను కూడా ఆ వీడియో పెట్టాను గతంలోనే. భారీగా పెరిగిన మాట నిజం. స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ కంపెనీ షేర్ పెరగడం అనేది కుంభకోణం కాదు. ఆ పెరుగుదలకు కారణం ఏంటి? సాధారణంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ డ్రివెన్. ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తున్నాడు అనే ఎగ్జిట్ పోల్స్ రావడంతో అదానీ కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగాయి. సో రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మోడీ అదానీ నెక్సెస్ అని. మరి మోడీకి అదానికి సంబంధమే లేకపోతే మరి స్టాక్ మార్కెట్లో ఆ బిహేవియర్ ఎందుకు చూసాం? దానికి కారణం ఏంటి అంటే అదేదో అదానీ మ్యానిపులేట్ చేశాడు, మోడీ మ్యానిపులేట్ చేశాడు అని అనడం లేదు. ఏం జరిగింది అంటే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే అదానీ కంపెనీలకు అనుకూలంగా విధానాలు ఉంటాయి. దానివల్ల అదానీ కంపెనీలకు లాభాలు పెరుగుతాయి. అదానీ కంపెనీలకు లాభాలు పెరిగితే దాని వాల్యూ పెరుగుతుందని చెప్పి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆలోచించారు. అది మళ్ళీ మోడీ ప్రభుత్వానికి సరైనటువంటి మెజారిటీ రాలేదనడంతో ఇంకో రకమైన బిహేవియర్ ఉంటుంది. ఇది సహజం. సో స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ డ్రివెన్ కంపెనీలు సెంటిమెంట్ డ్రివెన్గా ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు హెరిటేజే కాదు, అమర్ రాజా షేర్లు కూడా పెరిగినట్టుంది, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఒక హెరిటేజే కాదు. సో తెలుగుదేశం పార్టీ అపూర్వమైన మెజార్టీతో గెలుస్తుంది కనుక ప్రజల సెంటిమెంట్తో ఆ కంపెనీ షేర్లు ఎక్కువ కొంటే దానికి కుంభకోణం అని ఎలా అనగలం? అయినా ఈ సంపద స్థిరమైంది కాదు. ఇప్పుడు ఇది ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. ప్రాపర్టీ వేరు, స్టాక్ మార్కెట్ సంపద వేరు, బయట సంపద వేరు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ వాల్యూ మారదు. ఇవాళైనా ఒకటే, రేపైనా ఒకటే, రోజు రోజుకు కాస్తంత పెరుగుతుంది తప్ప సాధారణంగా తగ్గడం అంటూ ఉండదు. స్టాక్ మార్కెట్ది ఈరోజు ఉన్న సంపద విలువ నెక్స్ట్ క్షణం ఉండాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే మొత్తం ఒక్కసారి మళ్ళీ అమ్మకాలకు పోతే దాని షేర్ వాల్యూ పడిపోవచ్చు. అందుకే దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్, హెరిటేజ్ వాల్యూ కూడా పెరిగింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది, షేర్ విలువ పెరిగింది, రేపు తగ్గవచ్చు కూడా. అందువల్ల స్టాక్ మార్కెట్ యొక్క స్వభావమే రకరకాల సెంటిమెంట్లతో. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక కంపెనీకి లాభాలు వస్తున్నాయంటే దాని వాల్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద అగ్రిమెంట్ కుదురుతోంది ఐటీ రంగంలో భారతదేశానికి అమెరికాకు అంటే వెంటనే ఐటీ కంపెనీల షేర్లు విపరీతంగా పెరుగుతాయి. సో మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిన అనుడితోనే బ్యాంకింగ్ రంగం స్టాక్స్ షేర్లు తగ్గుతాయి.
సో ఇది ఒక రొటీన్గా ఒక చిన్న న్యూస్ కూడా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ యొక్క స్వభావం ఏదైనా చిన్న వార్త వస్తే దానికి అనుకూలంగా రియాక్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ముడి చమురు ధరలు పెరిగాయంటే వెంటనే రియాక్ట్ అవుతాయి. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం అనడంతోనే మన స్టాక్ మార్కెట్ అటు ఇటు అయిపోయింది. అంటే హమాస్ వాళ్ళు వచ్చి మన స్టాక్ మార్కెట్ కొట్టినరా, నెతన్యాహు వచ్చి స్టాక్ మార్కెట్ కొట్టినరా? నాకు ఇప్పటికి గుర్తు, వాజ్పేయికి మోకాల ఆపరేషన్ జరిగింది. స్టాక్ మార్కెట్ నేను గమనించాను. వాజ్పేయికి మోకాల ఆపరేషన్ అనడంతోనే స్టాక్ మార్కెట్ పడిపోయింది. తర్వాత వాజ్పేయి కాస్త ఇడ్లీ తిన్నాడు, నడుస్తున్నాడు, కోలుకుంటున్నాడు, నడుస్తూనే స్టాక్ మార్కెట్ పెరిగింది. వాజ్పేయి మోకాల ఆపరేషన్కు ఇడ్లీ తినుకు స్టాక్ మార్కెట్కి ఏంటి సంబంధం ఏంటి అంటే ప్రధానమంత్రి ఆరోగ్యం బాగుంటే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది, ఆర్థికత స్థిరంగా ఉంటుంది అనేది ఒక సెంటిమెంటు. మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, ప్రతి ఋతుపవనాలకు ముందు మీకు ఋతుపవనాల ఆగమనంపై ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ శుభ సంకేతాలను తెలిపింది. ఈసారి వర్షాలు బాగుంటాయని చెప్పడంతో ఎఫ్ఎంసీజీ సెక్టార్ కంపెనీల షేర్లు పెరిగాయంటారు. అంటే హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటారు. ఈ అంటే ఋతుపవనాలు బాగుంటాయి అని వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ ఇవ్వడంతోనే ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు పెరుగుతాయి. అంటే అర్థం ఏంటి? ఋతుపవనాలు బాగుంటే వర్షాలు బాగా పడతాయి. దానికి హిందుస్థాన్ లీవర్కి సంబంధం ఏంటి అంటే వర్షాలు బాగా పడితే పొలాలు ఎండుతాయి, పొలాలు ఎండిన పొలాలు కాస్త కలకలలాడతాయి, వ్యవసాయం బాగుంటుంది, పంటలు బాగుంటాయి, పంటలు పండితే రైతులు లాభం వస్తాయి, రైతులు లాభం వస్తే రైతులు వచ్చి సబ్బులు టూత్పేస్ట్లు ఎక్కువ కొంటారు, అప్పుడు హిందుస్థాన్ లీవర్కి లాభం వస్తుంది. ఇది లింకు. సో ఈ రకమైన లింక్ స్టాక్ మార్కెట్లో ఉంటుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చారిత్రక విజయం వస్తుంది అనే సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఎగబడి హెరిటేజ్ కంపెనీనో లేకుంటే అమర్ రాజా కంపెనీ, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించిన కంపెనీ షేర్లు పెరిగి ఉండవచ్చు. పెరగడమే కుంభకోణంగా మనం చెప్పలేము. అందువల్ల కళ్యాణ్ బెనర్జీ అయినా ఎవరైనా ప్రూవ్ చేయాలి ఈ పెరుగుదల వెనకాల స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ ఉందా, లేదు ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఒక కంపెనీకి బాగా లాభాలు వచ్చాయన్న సంగతి బయటికి రాకముందే ఎవరికైనా లోపల ఉన్న వాళ్ళకు తెలిస్తే వాళ్ళు పెద్ద ఎత్తున షేర్లు కొనుక్కొని కనుక అది రేపు లాభాలు అనౌన్స్ చేశాక లాభం పొందడం, దీన్ని అంటారు. అలా ఇప్పుడు ఏదో ఒక మ్యానిపులేషన్ లేనిది ఒక కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎప్పుడూ ఇన్వాల్వ్ కాకూడదు. ఎందుకంటే మనకు తెలిసిన మేరకైతే హెరిటేజ్ వ్యాపారము, తెలుగుదేశం రాజకీయము కలగాబులగం చేసి వ్యాపారం చేసిన చరిత్ర తెలియదు. దేనికదే మనం మాట్లాడాలి వాస్తవంగా. సో చంద్రబాబు నాయుడు కంపెనీ ప్రభుత్వం రావడంతోనే హెరిటేజ్కు 100 కోట్లు దోచిపెడతాడు అనే ఆరోపణకు ఆధారం అయితే లేదు. సో అందువల్ల స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ కంపెనీ పెరగడం ఎవరి మ్యానిపులేషన్ వల్లనో చెప్పగలగాలి కదా. అది ఏది లేకుండా నేను రాయేస్తా అంటే ఒక రాజకీయ నాయకునికి కంపెనీ ఉండడమే నేరం కాదు కదా. ఒక రాజకీయ నాయకుని కంపెనీ ఉంటే సో ఆ కంపెనీ షేర్లు పెరిగినప్పుడల్లా దాని రాజకీయాలతో ముడిపట్టలేం, రేపు షేర్లు తగ్గితే రాజకీయాలతో ముడిపట్టలేం. కానీ జనరల్గా స్టాక్ మార్కెట్లో ఉండే సెంటిమెంట్ డ్రివెన్తో సాధారణంగా ఇన్వెస్టర్లు అలా బిహేవ్ చేస్తే దానికి హెరిటేజ్ ఏం చేయగలుగుతుంది? సరిగ్గా కలిసి మాట్లాడదాం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుందాము అని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రపోజల్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సార్, ఈ నెల 6న ప్రజాభవన్లో వీరి భేటీ ఉండబోతోంది. సో వెంటనే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. సో చంద్రబాబు నాయుడు చాలా శక్తిమంతుడు, ఆయనపైనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కానీ ఈ 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి అనే డిమాండ్ పెడుతూ ఉన్నారు. సార్, అనివార్యంగా ఈ డిమాండ్లు వస్తాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి తెలంగాణ గురించి అడగడంలో ఇబ్బందులు ఏమీ ఉండవు. జాతీయ పార్టీలకు 2 రాష్ట్రాల పార్టీలను బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అందువల్ల మీకు శక్తివంతుడు చంద్రబాబు నాయుడు అని హరీష్ రావు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, నేను ప్రమాణ స్వీకారం చేయనని కూర్చుంటే అప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేసి మోడీ 2014 అధికారంలోకి వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఎజెండాలకు కూడా లేకపోయినా తీసుకొని మీకు ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని బైఫర్కేషన్ యాక్ట్కి అమెండ్ చేసి పోలవరం ముంపు ప్రాంతాలైన 7 మండలాలు చింతూరు నుంచి భద్రాచలం వరకు
ఈ మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇది చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని కూర్చుంటే అప్పుడు మోడీ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పాడు, మన పత్రికల్లో చదివాం. అంటే 7 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు మార్చగలిగిన శక్తివంతుడు రేపు దాన్ని తిరిగి తెలంగాణకు తేగలిగే శక్తివంతుడు కూడా అవుతాడు కదా, ఆటోమేటిక్ కదా. సో అందువల్ల ఇది తెలంగాణ నుంచి మొదటి నుంచి ఉన్న డిమాండ్. ఎందుకంటే 7 మండలాలంటే మామూలు విషయం కాదు కదా. రాష్ట్రం విడిపోయిన సమయంలో ఆ మండలాలు తెలంగాణలో ఉన్నాయి. సో కానీ పోలవరం ముంపు ప్రాంతం అన్న పేరిట దాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. వాస్తవంగా అక్కడి ప్రజలకు కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అటు ఇటు కాకుండా అయిపోయారు. వాళ్ళకి ఇవాళ వరదలు వచ్చినా వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేడు. ఎందుకంటే వాళ్ళు కాకినాడ పోవాలంటే చాలా దూరం, వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడకు వెళ్ళాలి అంటే. సో అందువల్ల డెఫినెట్గా ఆ సమస్య తెలంగాణ వైపు నుంచి డిమాండ్గా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఆ 7 మండలాలతో పాటు హరీష్ రావు అన్నట్టు సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళింది. దాంతోపాటు ఇక్కడ 7 మండలాలు వెళ్ళినప్పుడు దానివల్ల ఐడల్ పవర్ ఇస్ ద చీపెస్ట్ పవర్, క్లీనెస్ట్ పవర్. సో అందువల్ల తెలంగాణకు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో భాగమైన సీలేరు ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోవడం వల్ల తమకు క్లీన్ అండ్ చీపర్ ఎనర్జీ నష్టపోయామన్న భావన తెలంగాణలో ఉంది. మరి దాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? సో అది ఇదొక వెరీ బిగ్ క్వశ్చన్. సో అందువల్ల ఆ ప్రశ్నలు ఏమనుతున్న ద్వారా టీఆర్ఎస్ డెఫినెట్గా ఒక పొలిటికల్ పాయింట్ అయితే స్కోర్ చేస్తుంది. రకంగా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక సీరియస్ ఇష్యూ. అందువల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇష్యూస్ పైన సహజంగానే ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, కృష్ణానదీ జలాలు నేను నిన్న కూడా చెప్పాను. కృష్ణానదీ జలాల్లో 50% వాటా తెలంగాణ అడుగుతుంది, 50% వాటా ఆంధ్రప్రదేశ్ ఇస్తుందా? ఏదో ఒక కార్పొరేషన్ ఆస్తులు అటు ఇటు అంటే పంచుకోవచ్చు. కానీ ఇప్పుడు 7 మండలాలకు కావచ్చు, 7 మండలాలకు కాదు, ఆఖరికి భద్రాచలం పక్కన 5 గ్రామాలు ఉన్నాయి. మీకు కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, ఏటిపాక ఇలాంటి 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాలు భద్రాచలం రాములవారి భూములున్న గ్రామాలు. రాములవారేమో తెలంగాణ భూభాగం పైన కొలువు తీరాడు. రాములవారి ఆలయానికి సంబంధించిన 5 భూములన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే రాములవారిని కూడా 2 రాష్ట్రాలకు విడగొట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. సో అందువల్ల కనీసం ఆ 5 గ్రామాలు, నేను 7 మండలాలు ఇవ్వమని హరీష్ రావు అడుగుతాడు కానీ అది ప్రాక్టికల్గా జరిగేది కాదు. ఎందుకంటే 7 మండలాలు ఇచ్చిన రోజు కూడా బీఆర్ఎస్ మోరార్లెస్ మౌనంగానే ఉంది కదా. 2014లో మాకు తెలంగాణ వస్తే చాలు అనే భావనలో ఉన్నారు కదా. సో 7 మండలాలు వెళ్ళినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఏమైనా నిరసన తెలిపిందా? పార్లమెంట్లో ఏమైనా స్తంభింపజేశారో, అసెంబ్లీలో స్తంభింపజేశారో మనకు తెలుసు కదా. సో అందువల్ల 10 ఏళ్ల క్రితం పోరాడకుండా ఇప్పుడు పోరాడితే 7 మండలాలు రిటర్న్ వస్తాయా? 7 మండలాలు పక్క పెట్టండి, 5 గ్రామాలు అయితే అడగాలి. 5 గ్రామాలను తెలంగాణకు మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టపోయేది లేదు, కోల్పోయేది లేదు. పైగా భద్రాచల ఆలయ క్షేత్ర అభివృద్ధికి అది అవసరం. ఎందుకంటే ఇలా భద్రాచలం జాగ్రఫీ ఎట్లా అంటే కనీసం ఒక డంప్ సైట్, ఒక వేస్ట్ డంప్ సైట్ కూడా ప్లేస్ లేదు. అందుకే జిల్లా హెడ్ క్వార్టర్స్ భద్రాచలంలో పెట్టకుండా కొత్తగూడెంలో పెట్టి ఆ జిల్లా పేరు భద్రాద్రి కొత్తగూడెం అనాల్సి వచ్చింది. అందువల్ల ఒక దివ్యమైన క్షేత్రము, రాములవారి క్షేత్రము, అయోధ్య రాముని పేరిట అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాములవారి క్షేత్ర అభివృద్ధి జరగాలి అంటే కూడా కనీసం ఆ కరకట్టల మరమ్మతులు చేయాలంటే కూడా ఆ ప్రాంతం ఒక్క రాష్ట్రంలో ఉండాలి. కానీ ఇవాళ రాములవారి గుడి తెలంగాణ భూభాగంలో, కరకట్టల ఆంధ్రప్రదేశ్ వైపు, ఆ భూములు ఆంధ్రప్రదేశ్లో, ఇంత గందరగోళం ఎందుకు ఉండాలి? అందువల్ల 7 మండలాలు ఇవ్వాలని హరీష్ రావు అడగచ్చు. ఆయన బీఆర్ఎస్ గనక, ఆయనకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం లేదు గనక. కానీ ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు ఇవ్వడు, అది అయ్యేది కాదు. కానీ ఈ 5 గ్రామాలు అయితే అడగాలి కదా. సో ఈ 5 గ్రామాలు అడగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా నష్టమేమి ఉండదు. ఎందుకంటే అది రాములవారి ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేది. రాములవారికి రాష్ట్రం ఏముంది? రాములవారు సర్వంతర్యామి కదా. సర్వలోకేశ్వరుడైన శ్రీరామచంద్రుని ఆలయ అభివృద్ధి కొరకు ఉపయోగపడే 5 గ్రామాలైనా ఇవ్వడం ద్వారా ఒక బెటర్ రిలేషన్స్ ప్రివేల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో అది నాకు గుర్తున్న వరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా పెట్టినట్టున్నారు, మేము ఈ 5 గ్రామాలు తీసుకొస్తామని, సబ్జెక్టు కరెక్షన్.
అందువల్ల డెఫినెట్గా ఆ మాట అడగాలి. అందువల్ల ఇవన్నీ జటిలమైన సమస్యలు, ప్రాంతీయపరమైన భావోద్వేగాలను రగిలించగలిగే అవకాశం ఉన్న సమస్యలు. అందువల్ల ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే సమస్యలు ఏ పరిష్కారం అయితే తెలియదు, కానీ ఈ రకమైన భావోద్వేగ అంశాలు అనివార్యంగా ముందుకు వస్తాయి. రైట్ సార్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఢిల్లీకి ఇవాళ వెళ్తూ ఉన్నారు సార్. రేపు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఇంకా జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది, ఈ వారంలో 5,000 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు అంటూ సాక్షిలో వచ్చిన ఒక వార్త సార్, ఈరోజు చూశాను. సో చాలా సవాళ్ళు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అనేది కత్తి మీద సాము లాంటి విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడికి. సో ఏమేమి అడగాల్సి ఉంది, ఎజెండా ఏముండాలి అంటారు? ఎజెండా ఏముండాలని మొదలు రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా మనకు తెలియాలి. ఎందుకంటే మనం చెప్తే ఎజెండాలు తయారు కావు కదా. సో అడగాల్సింది అందరికీ తెలిసిన అంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను శాశ్వతంగా ఆపుతున్నట్లు ప్రకటన జరగాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పింది ఏంటి, ఇప్పటికైతే లేదు అన్నారు. అంటే ఆ కత్తి వేలాడుతూనే ఉంది, ఇప్పుడే నీ మెడ కొయ్యదు అన్నాడు. మాకు ఆ కత్తే తీసేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా తెలుగువారి త్యాగాలతో పుట్టిన ప్లాంట్ అది. చంద్రబాబు నాయుడే చెప్పాడు, ఇది కేవలం ఒక ప్లాంట్ కాదు, ఇది సెంటిమెంటు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని త్యాగాలతో వచ్చిన ప్లాంట్. దీని ఒక కంపెనీగా చూడకూడదు అని చంద్రబాబు నాయుడే చెప్పాడు. అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పటికైతే ఆగిపోయింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం. ఇక దీన్ని శాశ్వతంగా ఆపివేస్తున్నాం అనేది ప్రకటన రావాలి. 2, అమరావతి నిర్మాణానికి లిబరల్గా ఫండింగ్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టింది పార్లమెంట్ చట్టం. సీమాంధ్ర ప్రజల వ్యతిరేకత ఉన్నా కూడా విడగొట్టారు. ఎక్కడా లేని రీతిలో రాజధానిని కోల్పోయింది. ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కావాలని కొట్లాడారు, కానీ వాళ్ళ రాజధాని వాళ్ళ దగ్గర లేదు. కొట్లాడారు, రాష్ట్రం తెచ్చుకున్నారు, రాజధాని పోలే. కానీ ఇక్కడ ఎవరైతే రాష్ట్రం వద్దన్నారో వారికి రాజధాని లేకుండా పోయింది. హైదరాబాద్ లాంటి ఒక వైబ్రెంట్ ఎకానమీ ఉన్నటువంటి సిటీ లేకుండా పోయింది. దాన్ని కంపెన్సేట్ చేయడానికి రాజధాని నిర్మాణం జరగాలి. ఎందుకంటే అమరావతిని ఎమర్జింగ్ ఆపర్చునిటీ, రైజింగ్ సిటీ అండ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీ అంటున్నారు. అమరావతి ఇది గ్రోత్ సెంటర్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి చూసిన విధానం వేరు, చంద్రబాబు నాయుడు చూసిన విధానం వేరు. జగన్మోహన్ రెడ్డి ఏమో దాన్ని భారంగా, ఖర్చుగా, డ్రాగ్ ఆన్ ద ఎకానమీగా చూశారు. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతిని ఎకనామిక్ ఆపర్చునిటీగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా చూస్తున్నారు. అందువల్ల అమరావతి పట్ల జగన్, చంద్రబాబుల దృక్పథంలోనే మౌలికమైన తేడా ఉంది. ఆ మౌలికమైన తేడా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రోత్ నర్వ్ సెంటర్గా ఉన్నటువంటి అమరావతికి కేంద్రం చాలా లిబరల్గా ఫండింగ్ చేయాలి. నా అభిప్రాయం అయితే కనీసం 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. రాజధాని అనేది వన్ టైం యాక్టివిటీ, మళ్ళీ నిర్మించరు. చంద్రబాబు నాయుడు పెంచిన 4,000 పింఛన్లకు మోడీని సాయం చేయమని అడగడం లేదు. వాస్తవంగా మేనిఫెస్టోలో అది కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము పథకాలు అమలు చేస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. సో ఆ పథకాలకు తర్వాత వద్దాం, కానీ వన్ టైం అయినటువంటి అమరావతికి స్పెషల్ క్యాపిటల్ సిటీ గ్రాంట్ అని ఒక 50,000 కోట్లు, అది కూడా నేను రేపే ఇవ్వమని అంటలేదు, 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు. అదా అసాధ్యమే కాదు. కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్లు ఉంటుంది. 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం మా తెలుగు ఎంపీల మద్దతు మీద ఆధారపడ్డ ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు మద్దతు పైన ఆధారపడ్డ ప్రభుత్వం, మా పవన్ కళ్యాణ్ మద్దతు పైన ఆధారపడ్డ ప్రభుత్వం. అందువల్ల అమరావతి నిర్మాణం వన్ టైం యాక్టివిటీ. 45 లక్షల కోట్ల బడ్జెట్ 45 లక్షలు ఉండొచ్చు బడ్జెట్ ఈసారి. 40 లక్షల కోట్ల పైగా ఉంటుంది. అందులో మేము అడుగుతున్నది ఎంత? 10,000 కోట్లు. అంటే ఎంత? 40 లక్షల కోట్లు 1% అయినా 40,000 కోట్లు. అందులో 10,000 కోట్లు అడుగుతున్నాం, అంటే 0.25% అడుగుతున్నాం. మరి మీరు రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా విడగొట్టి హైదరాబాదు లేని పరిస్థితిని తీసుకొచ్చి 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు మాట్లాడుతున్నా మాకేం సంబంధం లేదని వివరించిన కేంద్రం ఇలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దాన్ని ఒక అద్భుత ఆర్థిక అవకాశంగా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా వాడుకుంటుంటే కేంద్రానికి బాధ్యత ఉండదా? ఇది బీహార్తో సంబంధం ఏంది, వేరే రాష్ట్రంతో సంబంధం ఏంది? అట్లా అక్కడ ఆ రాష్ట్రాలకు ఏమైనా రాజధాని లేకుండా ఉందా? అందువల్ల ప్రత్యేక అమరావతి గ్రాంట్ కింద 50,000 కోట్లు 5 ఏళ్ల పీరియడ్లో 10,000 కోట్ల చొప్పున ఇవ్వాలి. ఇదేమి కేంద్రానికి భారం కాదు, 0.25% మాత్రమే. తర్వాత ఈ తెలుగు ఎన్డీఏ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా ఏం చెప్పాను, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా సూపర్ 6 అమలు చేస్తామన్నారు. నాకు ఉన్న అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వనరులతోనే సూపర్ 6 అమలు కావడం మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది సాధ్యాలు ప్రభుత్వం చెప్తుంది. నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన సూపర్ 6 ఇతర ఖర్చులు పథకాలు, ఇప్పుడు మెగా డిఎస్సి వల్ల జీతాల భారం పెరుగుతుంది, వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000 చేయాలి, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానానికి రావాలి, ఈ అమరావతి నిర్మాణం జరగాలి, ఈ పోలవరాన్ని ముందు డబ్బు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది ఖచ్చితంగా కేంద్ర సహకారం లేకుండా ఈ సూపర్ 6 అమలు కావడం కష్టమవుతుంది. అందులో చంద్రబాబు నాయుడును ఫెయిల్యూర్గా చూపకూడదు. చంద్రబాబు నాయుడును ఒక సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉంచే బాధ్యత మోడీపై కూడా ఉంది. అందువల్ల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే లాభపడతారు మోడీ కూడా చెప్పాడు. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. ఆ ఒక ఇంజన్ ఈ ఆంధ్రప్రదేశ్ ఇంజన్ పైనే ఎన్డీఏ భారత ఇంజన్ నడుస్తున్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు పథకాలైన మహాలక్ష్మి ప్రతి ఒక్కరి మహిళ అకౌంట్లో 1,500 వేయాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. పింఛన్లు 4,000కు పెంచారు, ఒక్కసారిగా 3,000 నుంచి 4,000 పెంచారు. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో పెంచారు, దీనికి సాయం చేయాలి. ఆర్టీసీకి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత రవాణా పథకం ప్రామిస్ చేశారు. ఆర్టీసీకి ఒక 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ, ఎందుకంటే మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడంతో పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతుంది. మీకు ఇప్పుడు తెలంగాణలో చూడండి, బస్సులకు అక్యుపెన్సీ రేషియో 110%కి వెళ్ళిపోయింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత రవాణా గనక ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల మోడీ ప్రభుత్వం ఒక క్యాపిటల్ గ్రాంట్గా ఆర్టీసీకి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఒక 5,000 కోట్లు ఇవ్వాలి. అలాగే విజయవాడ విశాఖపట్నం మెట్రోకు సాయం చేయాలి. నేనేమి ఎక్కువ సాయం చేయమని అత్యాశకు పోవడం లేదు. ఆ మోడీ ప్రభుత్వము కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరు మెట్రోకు, కేరళలోని కొచ్చి మెట్రోకు ఇచ్చిన సాయం మా విజయవాడ మెట్రోకు, విశాఖ మెట్రోకి ఇవ్వమని అడుగుతున్నాం, ఎక్కువేం అడగలేదు. సో అలాగే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని డెవలప్ చేశారు మోడీ. అద్భుతమైన ఫైనాన్షియల్ సిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ హబ్గా హాంకాంగ్ లాంటి వాటితో పోటీ పడగలే ఫైనాన్షియల్ హబ్గా తీర్చిదిద్దాడు. మా చంద్రబాబు నాయుడు విజన్ కూడా విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా చేయాలని. అందువల్ల గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉండడాన్ని నేనేం అభ్యంతరం చెప్పడం లేదు, సంతోషం, అది కూడా మన దేశంలో ఉంది కనుక రెండవ గిఫ్ట్ సిటీతో సరి సమానమైన ఫిన్టెక్ సిటీగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ సిటీకి ఎలా సహకరించిందో, ఎలా పన్నుల రాయితీలు ఇచ్చిందో, ఎలా ఆదుకుందో అలా విశాఖ ఫిన్టెక్ సిటీకి కూడా సాయం చేయాలి. తర్వాత కడప స్టీల్ ప్లాంట్, ఇది వెనకబడిన ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, అన్ని రకాలుగా నష్టపోయిన ప్రాంతం కనుక కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు. అంటే వీ వాంట్ చంద్రబాబు నాయుడు టు బి సక్సెస్ఫుల్. అందువల్ల 20 లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఇండస్ట్రీ రాకుండా వస్తాయా? అందువల్ల ఆ కడప స్టీల్ ప్లాంట్ రావాలి, కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రావాలి. అసలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బీహార్తో సంబంధం లేదు, రాష్ట్ర విభజనకు ఇది ప్రాతిపదిక. సో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వటానికి 14th ఫైనాన్స్ కమిషన్లో ఎక్కడా ఇవ్వకూడదని లేదు. చూపెట్టండి, ఒక్క సెంటెన్స్ చూపెట్టండి, ఆంధ్రప్రదేశ్కు మీరు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లు ఎక్కడుంది? అందువల్ల ఈ కహానీలు చెప్పి ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేశారు. అందువల్ల తక్షణం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. సో ఇలా మీకు ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు పెట్టారు, అవి అరకొర నిధులతోనే నడుస్తున్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. IIITలు, IIMలు, IITలు వీటి పూర్తి స్థాయిలో 2 ఏళ్లలో కంప్లీట్ అయ్యేలా చూడాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్, అది కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. దాని 5 ఏళ్ల పాటు జగన్ విధ్వంసం చేస్తున్న కేంద్రం ప్రేక్షక పాత్ర వహించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా,
జగన్ ఈ 5 ఏళ్లలో పోలవరాన్ని దుర్మార్గంగా నాశనం చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం తన జాతీయ ప్రాజెక్టును రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా విధ్వంసం చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించిన మోడీ ప్రభుత్వం తప్పలేదా? పోనీ జరిగింది అప్పుడేదో మీకు జగన్తో ఉన్న రాజకీయ సంబంధాల వల్ల మీరు ఏం అనలే. ఇప్పుడైతే మీకు జగన్తో రాజకీయ సంబంధాలు అవసరం లేదు, ఆయన 4 ఎంపీలే ఉన్నారు. అందువల్ల ఇకనన్నా మీరు పోలవరాన్ని ఆదుకోండి. 72% 2019 నాటికే చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. అందువల్ల నిర్వాసితులకు ఇవాళ ఏమాత్రం కూడా జరగలేదు. అందువల్ల నిర్వాసితుల పునరావాసంతో పాటు పోలవరాన్ని 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి అది వరప్రదాయనిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏవి గొంతమ్మ కోరికలు కాదు, ఇవన్నీ పార్లమెంట్లో హామీలు ఇచ్చినవి, ప్రత్యేక విభజన చట్టంలో పేర్కొన్నవి, మీరు పొలిటికల్గా కమిట్మెంట్ ఇచ్చినవి. ఇందులో నథింగ్ ఈజ్ అన్వాంటెడ్ ఏమీ లేదు. ఇవన్నీ మీ మేనిఫెస్టోలో చెప్పింది. మీరు చెప్పింది రైతు భరోసా 20,000 ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. కేంద్రం సాయంతో అమలు చేస్తామన్నారు. కేంద్రం మన సాయం చేయాలి కదా, ఒక 10,000 రూపాయలలో భాగస్వామి కావాలి. మా చంద్రబాబు నాయుడు 10,000 ఇవ్వగలడు, సమకూర్చగలడు, మిగతా 10,000 ఎడికలు వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టించి వీటిని అమలు చేయగలిగిన సామర్థ్యం చంద్రబాబు నాయుడుకు ఉంది. కానీ అది సమయం పడుతుంది. సంపద సృష్టించిన ఒక్క రోజులో రాదు కదా. బటన్ నొక్కితే వచ్చేది కాదు సంపద సృష్టించడం. ఖర్చులకు బటన్ నొక్కచ్చు, ఆదాయానికి బటన్ నొక్కలేం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మేనిఫెస్టో అమలుకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీ ప్రభుత్వమే కదా, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు హామీ ఇచ్చారు కదా. మీరు ఆ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు మీరు అన్నారా మాకు సంబంధం లేదు, కేంద్ర సాయం మేము ఎట్లా చేస్తామని అనలేదు కదా. మీరు ఎన్ఆర్ చేశారు. ఓకే, సిద్ధార్థనాథ్ సింగ్ మేనిఫెస్టో ముట్టుకోవడానికి వెనకాడచ్చు. కానీ మీరు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏను గెలిపించమని ప్రైమ్ మినిస్టర్ అపీల్ చేసినప్పుడు ఎన్డీఏ మేనిఫెస్టోకు ప్రైమ్ మినిస్టర్ ఎండార్స్మెంట్ లేదని ఎట్లా అనుకుంటాం? అందువల్ల అందులో క్లియర్గా చెప్పారు కదా, కేంద్ర సహాయంతో ఈ పథకాలు అమలు చేస్తాం. సో మా పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళ చదువుకు డబ్బులు ఇవ్వడం. అందువల్ల ఇవన్నీ ఒక లెక్కేసి ఎంత అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి ఓ ప్రత్యేక వెల్ఫేర్ గ్రాంట్గా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ వెల్ఫేర్ గ్రాంట్గా కూడా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు విజయవంతంగా తానిచ్చిన హామీలు మేనిఫెస్టోలను అమలు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు. అందుకే అంత అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ఆ అమలు ప్రక్రియలో నరేంద్ర మోడీ భాగస్వామ్యం ఉండాలి, ఓనర్షిప్ ఉండాలి, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.